తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయా? షర్మిల ఎంట్రీతో జగన్కు ఇబ్బంది తప్పదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటుపడ్డా వైసీపీకి నష్టమేనా? వైసీపీ అసంతృప్తులు షర్మిలతో టచ్లోకి వెళ్తున్నారా? వైఎస్ తనయ అన్నకు గండంగా మారనుందా? ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కలకలం కొనసాగుతోంది. జనవరి 4వ తేదీన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో షర్మిల చర్చలు జరిపారు. షర్మిల రాజకీయ భవిష్యత్తుకు స్పష్టమైన హామీ లభించడంతో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై షర్మిల కార్యక్షేత్రం ఏపీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చిందో నిర్దిష్టంగా తెలియకపోయినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదించడంలో భాగంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయడం ఇష్టం లేక ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. షర్మిలతో పాటు 2.5 ఏళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కొనసాగిన వారిని ఆమె నిర్ణయం నొప్పించినా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో షర్మిల భవితవ్యం మరోసారి తెరపైకి వచ్చింది. గత వారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై జరిగిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలోనే షర్మిలను పార్టీలోకి తీసుకోవడంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ నాయకుల నుంచి సానుకూల స్పందన రావడంతో షర్మిల రాక లాంఛనం కానుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఇప్పటికే ప్రకటించారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలతో వైసీపీ శిబిరంలో కలకలం రేగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల వస్తే దాని ప్రభావం ఖచ్చితంగా ఆ పార్టీపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో వైసీపీకి అండగా ఉంటున్న సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు వర్గాలే. అయితే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈ వర్గాలు ప్రధానంగా పనిచేశాయి. 2009లో వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, జగన్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత కాంగ్రెస్ కండగా నిలిచిన సామాజిక వర్గాలు జగన్ వెంట నడిచాయి. 2014లో గెలిచిన స్థానాలతో పాటు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం వెనుక ఎస్సీ, ఎస్టీలు కీలక పాత్ర పోషించారు. మైనార్టీలు కూడా గణనీయమైన పాత్రను పోషించారు. 2019 తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ వర్గాలకు తగినంత రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందనే భావన ఉంది. దీంతో పాటు జగన్ పూర్తిగా బీజేపీ అదుపాజ్ఞల్లో ఉండడం, బీజేపీతో అధికారికంగా పొత్తు లేకపోయినా ఆ పార్టీకి నమ్మకమైన భాగస్వామిగా ఉండడం ఆయా వర్గాల్లో అంతర్లీనంగా అసంతృప్తికి కారణమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టి చోదక శక్తి అవసరం. షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి వస్తే ఖచ్చితంగా గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓటు బ్యాంకులను సొంత గూటికి నడిపించడానికి ఆమె ఇమేజ్ ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజానీకం ఎంత మేరకు క్షమించి ఆదరిస్తారనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల కంటే మెరుగ్గా కాంగ్రెస్ భవితవ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరికొంతమంది అసంతృప్త నేతలు కూడా ఆమె వెంట నడుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో ప్రయాణిస్తానని ప్రకటించారు. ఆమెతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కాంగ్రెస్లో భారీగా చేరతారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయిన బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. షర్మిల కాంగ్రెస్లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా బృందాలు ఆమెను టార్గెట్ చేశాయి.
తెలంగాణలో షర్మిల పార్టీ ఏమైందంటూ ట్రోల్ చేయడం ప్రారంభించాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేసే వ్యక్తులు సైతం షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఆమెకు మంచి చేస్తాయని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం వార్తల నేపథ్యంలో ఆమెకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా లేదంటే ప్రచార బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే జగన్ వ్యతిరేక ఓటు చీలి అటు కూటమికి పడుతుందని ఇప్పటికే వైసీపీ భయపడుతుంటే ఇంకోవైపు చెల్లి రాకతో మరిన్ని ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన ఇంకోవైపు మొదలైందట. ఎలా చూసినా షర్మిల రాక జగన్కు డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.